హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో రైతులందరూ కూడా ముఖ్యంగా పీఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ అంటే 19వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి నరేంద్ర మోడీ గారు ఈ నెల 24వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. సో దీనికంటే ముందుగా రైతు సోదరులందరూ కూడా మీరు ఎవరైనా సరే ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఈ 19వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాలకు చేరాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో ఈకేవైసీ అనేది రెండు విధాల్లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి బయోమెట్రిక్ అంటే వేలిముద్రను పెట్టి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. అలానే బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి. మీకు ఈ పీఎం కిసాన్ నిధులు అనేటివి వస్తాయా లేదా అనేది బెనిఫిషరీ లిస్ట్లో అయితే ఉంటుందన్నమాట. మీ నేమ్ అనేది, ఆ పేరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి చూడండి. ద హానరబుల్ Prime Minister will release the 19th installment of the PM Kisan Yojana on 24th February 2025 అని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. సో దీని అర్థం ఏంటంటే హానరబుల్ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు 19వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధులను ఈ నెల 24వ తేదీన విడుదల చేయబోతున్నారని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. సో ఇక్కడ ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఎవరైతే పీఎం కిసాన్ నిధులకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటారో ఆ రైతులకు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. సో దీని కొరకు మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్, లేదా నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంట్రాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈకేవైసీ అప్డేట్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ, అది ఈ యొక్క వెబ్ పోర్టల్లోనే ఉందని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని నేను మీకు చూపిస్తాను. సో లేదనుకుంటే మీ యొక్క కామన్ సర్వీస్ సెంటర్లు ఏవైతే మీ సేవలు ఉంటాయో, అదేవిధంగా సర్వీస్ సెంటర్లు ఉంటాయో, సో వాటి దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో మీరు వీలైతే ఈ వెబ్ పోర్టల్లోనే ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆప్షన్ ఉంది కదా ఈకేవైసీ, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్, ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతుకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి. ఆ మొబైల్ నెంబర్ చెప్పినట్లయితే అక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, సో దానికైతే ఓటీపీ వెళ్తుంది. అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అక్కడితో ఈకేవైసీ అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. లేదు మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే మీరు కామన్ సర్వీస్ సెంటర్స్ అనేటివి విజిట్ చేయండి. అక్కడ కూడా మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవైసీ అయితే అప్డేట్ చేస్తారు. ఇక్కడితో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మీకు మీ యొక్క బెనిఫిషరీ లిస్ట్, అంటే మీ ఊర్లో మీకు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి వస్తాయి లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రాష్ట్రాన్ని అయితే ఎంచుకోండి. సో తెలంగాణ. సో డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను పెట్టినటువన్నీ రాంగ్ ఇన్ఫర్మేషను, ఎందుకంటే నేను ఏపీకి చెందిన వాడిని. సో తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా తెలుసుకొని అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా రాంగ్గా ఉంటాయన్నమాట. డిస్ట్రిక్ట్స్, సబ్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్ ఇవన్నీ. సో మీరు కరెక్ట్గా అయితే మెన్షన్ చేసుకోండి, ఓకేనా. సో గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ లిస్ట్లో ఫస్ట్ ఉన్నటువంటి పేజ్లో లేకపోతే సెకండ్ పేజ్లో చెక్ చేసుకోండి, మీకు పేరు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, కాళేశ్వరంకి సంబంధించిన ఊర్లో వచ్చేసి ఒక 77 మంది అయితే లబ్ధిదారులు అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. 19వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి బీహార్ నుంచి అయితే విడుదల చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు.
సో వివిధ రకాల పేమెంట్స్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క స్టేటస్, మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు పడినాయి లేదా, ఈ యొక్క 19వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి, సో వీటన్నిటికి సంబంధించిన వివరాలు ముందు రోజుల్లో అందిస్తాను. సో ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇకపోతే సో తెలంగాణ రైతులకు రైతు భరోసా అయితే నిలిచిపోయి ఉందండి. సో ఇప్పటికే 3 విడతల సాయం అయితే అందించారనమాట. అంటే 3 ఎకరాల సాయం అయితే అందించున్నారు. సో వాటిని ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పెండింగ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట అధికారులు. సో వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని వస్తాను మీ అందరికీ కూడా. నేను ఒకటేనండి, క్రాస్ చెక్ చేసుకొని అయితే మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకూడదు. సో అన్నీ కూడా తెలంగాణలో నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడిని అయితే అడిగి సో అన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకొని మీ ముందుకైతే వీడియోస్ రూపంలో అయితే వస్తున్నాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే తీసుకువస్తాను. సో మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయి మన ఛానల్ వీడియోస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.